తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 16లో ప్రణయ్ హత్య జరిగింది. కాగా 5 ఏళ్ల 9 నెలల పాటు కేసు విచారణ కొనసాగింది. కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు. 8 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. ఇక విచారణ ఖైదీలుగా ఉన్న సుభాష్, అస్గర్ అలీ కొనసాగుతుండగా 6 నిందితులు బెయిల్పై విడుదలయ్యారు. నేడు నల్గొండ ప్రత్యేక కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వనుందో ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రణయ్ హత్య కేసులో నేడు నల్గొండ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మిర్యాలకు గూడకు చెందినటువంటి ప్రణయ్ హత్య కేసులో మరికొద్ది సేపట్లో తీర్పు వెలువడనుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కేసులో నిందితులైనటువంటి 8 మందిలో మారుతిరావు మృతి చెందగా మిగతా 7 సంబంధించి కూడా ఇప్పటికే 6 కోర్టుకు హాజరు కావడం జరిగింది. మరో నిందితుడు సుభాష్ శర్మ, A1గా ఉన్నటువంటి సుభాష్ శర్మ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఆయన బీహార్కి చెందిన వ్యక్తి కావడం, గతంలో కూడా కొన్ని కేసులు ఉండడంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను అక్కడి నుంచి కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో నల్గొండ కోర్టుకు తీసుకురానున్నారు. ఇక మరో A3 నిందితుడుగా ఉన్నటువంటి అస్గర్ అలీ కూడా ఏదైతే గుజరాత్ కు సంబంధించినటువంటి మాజీ హోమ్ మినిస్టర్ హత్య కేసులో కూడా ఆయనకు ఇప్పటికే శిక్ష ఖరారు కావడం జరిగింది. ఆ శిక్షను కూడా ఆయన అనుభవిస్తున్న నేపథ్యంలో ఆయన ఏదైతే గుజరాత్ కు సంబంధించినటువంటి జైలు నుంచి కూడా కొద్దిసేపటి క్రితమే అస్గర్ అలీని కూడా కోర్టుకు తీసుకురావడం జరిగింది. మిగిలిన 5 ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి సంబంధించి కూడా వారిని బెయిల్ పైన వారు ఇప్పటికే బయట ఉండడం జరిగింది. వారు కూడా కోర్టుకు హాజరు కావడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏదైతే సంచలనం సృష్టించడం జరిగింది, మారుతీరావు ఎవరైతే తిరునగర్ మారుతీరావు వ్యాపారవేత్త ఉన్నారో ఆయన కుమార్తె అమృత అదే మిర్యాలగూడకు చెందినటువంటి ప్రణయ్ని, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రణయ్ని ప్రేమ వివాహం చేసుకోవడంతో మారుతిరావు ప్రణయ్ని హత్య చేయించేందుకు సుపారి గ్యాంగ్ ను సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2018లో ఈ ప్రణయ్ తన భార్య అమృతను హాస్పిటల్లో చూపించి బయటికి వెళ్తున్న కాలంలో ఎవరైతే ఈ సుపారి గ్యాంగ్ లో ఉన్నటువంటి సుభాష్ శర్మ A2 నిందితుడు, ఆయన ఆ ప్రణయ్ని కత్తితో నరికి చంపడం జరిగింది. అది కూడా అక్కడ CCTV ఫుటేజ్ లో కూడా రికార్డ్ కావడం. ఇక మిగతా ఎవిడెన్స్ సంబంధించి, ఆధారాలకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని సైంటిఫిక్ గా కూడా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. వీటితో పాటు మరో ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, ఇతర ఆధారాలన్నీ సేకరించిన తర్వాత 8 మందిని కూడా నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపుగా 1600 పేజీల ఛార్జ్ షీట్ ను కూడా పోలీసులు ఇప్పటికే కోర్టుకు సమర్పించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కేవలం తన కూతుర్ని ప్రేమ వివాహం ఆడాడనే విషయంలో మారుతిరావు కక్ష కట్టుకొని ఈ ప్రణయ్ని హత్య చేయించాడనే విషయంలో ఇటు ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆ వైపు కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు మరికొద్ది సేపట్లో రానుంది. ఇక ఈ కేసులో మొదటి నిందితునిగా ఉన్నటువంటి అమృత తండ్రి మారుతిరావు ఆత్మహత్య చేసుకోగా A2 అస్గర్ అలీ, A2 ఎవరైతే సుభాష్ శర్మ చంపిన వ్యక్తి, A3 అస్గర్ అలీ, A4 భారీ, ఇంకా మిగతా మారుతిరావు తమ్ముడు కూడా ఈ కేసులో ఉన్నారు, శ్రవణ్ కుమార్. అలాగే శివ, కరీం అనే మరో ఇద్దరు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీళ్ళంతా మొత్తం ప్రస్తుతం వీళ్ళు కోర్టుకు హాజరు కావడం జరిగింది. అయితే ఇందులో అస్గర్ అలీకి సంబంధించి
ఇతర కేసులు ఉన్నాయి. ఆయన పైన కూడా ఇటు భారీ అనే మరో నిందితుని పైన కూడా కేసులు కూడా ఉండడంతో తీర్పుకు సంబంధించి కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు మృతుని తండ్రి బాలస్వామి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి ఎస్పీగా ఉన్న రంగనాథ్ ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకొని కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే పూర్తి స్థాయిలో కొనసాగించడంతో పాటు ఏదైతే ఈ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే A1 గా ఉన్నటువంటి మారుతిరావు ఆత్మహత్య చేసుకోవడం, అటు సుపారీ ఇస్తా అని చెప్పి కొంతమేరనే వారికి డబ్బులు ఇచ్చినట్టుగా కూడా గతంలో వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఈ సుభాష్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆ నిందితునికి సంబంధించి బీహార్ రాష్ట్రం ఇతనికి భారీ అనే నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి A4 నిందితులుగా ఉన్నటువంటి భారీ సుభాష్ శర్మను ఈ హత్యలో ఇన్వాల్వ్ చేయడం, ఇటు అస్గర్ అలీ కూడా పలు కేసుల్లో నిందితులుగా ఉండి ఆయన కూడా జైలు పలు కేసుల్లో ఆయన నిందితుడుగా ఉన్నారు. ఇక వీరంతా కలిసి కూడా మారుతిరావు తోటి సుపారీ మాట్లాడుకున్న తర్వాతనే ప్రణయ్ని హత్య చేసేందుకు కూడా పథకం రూపొందించుకొని తన ఒక ప్రస్తుతం ప్రకారంగా ప్రణయ్ని మధ్యాహ్నమే మిర్యాలగూడలో హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత నిందితులను కూడా వాళ్ళు పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఈ విచారణ అనంతరం ప్రస్తుతం అయితే ఎస్టీ సెషన్ కోర్టు ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ మరి కొద్దిసేపట్లో వెలువరించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిందితులు కూడా హాజరు కావడం జరిగింది. మొత్తానికి మరికొద్దిసేపట్లో A2 నిందితుడు ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నారో అతన్ని హైదరాబాద్ నుంచి నల్గొండ కోర్టుకి తీసుకొస్తున్న నేపథ్యంలో అతను మరికొద్దిసేపట్లో కోర్టుకు రానున్నారు. ఈ నేపథ్యంలో మిగతా నిందితులంతా కూడా కోర్టులోకి హాజరు కావడం, సుభాష్ శర్మ వచ్చిన తర్వాత ఈ తీర్పును వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జనయ్య. इधर ఇప్పుడు